పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించును గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చదువుకుందాం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్ని జనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలక ఉండినట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలకవు, నడువనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి. అవి హాని చేయనేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు. నీవు మహాత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు. గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీషు నుండి రేకులుగా సాగొట్టబడిన వెండియు, ఉపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే గదా. పోతపోయేవాడు దాన్ని చేసెను. నీల ధూమ్ర వర్ణము గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీ నేర్పు గల పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయన జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జలములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఇలాగ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా, ఆకాశం క్రింద ఉండకుండా నశించును. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లు ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారంలో నుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు. పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయా రూపము, అందులో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. విమర్శ కాలంలో అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకు పేరు. నివాసిని ముట్టడ వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను ఈ వేళను ఈ దేశ నివాసులు విసరవేయుచున్నాను. వారు పట్టబడవలనని వారిని ముట్టడి వేయించుచున్నాను. కటకట నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే నా దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాన్ని సహించుదును. నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్ళన్నీ తెగిపోయెను. నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు, వారు లేకపోయిరి. ఇక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరలను ఎత్తుటికైనను ఎవడనూ లేడు. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చెయ్యరు, గనుక వారే వర్ధిల్లకై ఉన్నారు. వారి మందలన్నీ చెదిరిపోవచ్చున్నవి. ఆలకించుడి, ధ్వని పుట్టిచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది. యోధా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశము నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును. యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుంటున్నట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపుము. నేనెరుగని అన్ని జనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మృంగివేయుచున్నారు, నిర్మూలము చేయవలనని వారు అతన్ని మృంగివేయుచున్నారు. వాని నివాసమును పాడు చేయుచున్నారు. ఇంతటితో ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక.
ఆమేన్.